వద్దు. తనకు నేనంటే ఇష్టం లేదు. తను చేసినవి నేనెందుకు ఇష్టపడాలి? ఎవరి గెటప్లేంటో ఎవరికి వాళ్ళకి తెలిసింది కదా. 10 minutes లో రెడీ అవ్వండి. స్టార్ట్ చేద్దాం. ఓకే? గుడికెళ్ళొస్తాను. ఇల్లు జాగ్రత్త. ఆరిపడవా? నువ్వు నా వేషం కట్టావా? లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, గౌతమి. గౌతమి, ఓహో, ఇది నా ఊహ. అయినా పిన్ని ఇంకా రాలేదేంటి? గౌతమి, గౌతమి, నువ్వే లాస్ట్ పార్టిసిపెంట్. రావాలి గౌతమి. ఆనాటి నవ్వులు ఏవమ్మా, ఆనాటి నవ్వులు ఏవమ్మా, నీ వేడుక చూడాలని, నీ ముంగిట ఆడాలని, నీ వేడుక చూడాలని, ముంగిట ఆడాలని, ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మ రాణి రాణమ్మ, ఆనాటి నవ్వులు ఏవమ్మా. రతనాల మేడలోన నిన్నొక రాణిగా చూడాలని, నీ అడుగులు కందకుండా నారి చేతులు చాలని, ఎంతగా అనుకున్నాను, ఏమిటి చూస్తున్నాను, ఎంతగా అనుకున్నాను, ఏమిటి చూస్తున్నాను, పన్నీటి బతుకులోన కన్నీటి మంటలేన రాణి రాణమ్మ, నాటి నవ్వులు ఏవమ్మ, నీ వేడుక చూడాలని, నీ ముంగిట ఆడాలని, ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మ. ఓకే, కాంపిటీషన్ అయిపోయింది. జడ్జెస్, విన్నర్ ఎవరో చెప్పండి. ఇంకెవరు? ఇంకి పిల్లే. వావ్, గెలిచిన పిల్లను అందరూ అభినందించాలి. రా. థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ ఇషిక. థ్యాంక్ యూ అక్క. నువ్వు కూడా చాలా బాగా చేసావమ్మా. బాగా చేసిందమ్మా. బాగా చేసావు.
ఏంటమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు చేసింది నాకేం నచ్చలేదు పిన్ని. నువ్వు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో మంచి డ్రెస్ వేసుకుని హీరోయిన్ లా వస్తావనుకున్నాను, కానీ నువ్వు వేసుకున్న డ్రెస్ నాకు నచ్చలేదు పిన్ని. ఆ డ్రెస్ నీకేం బాలేదు, అందులో నువ్వు బాగా లేవు. నా తలరాత అలాగే ఉందమ్మా. చీటీలో నేను అలాగే రావాలని రాసుంది. ఏం రాసినా సరే ఇక ముందలా రాకు. అయినా చిట్టీలో రాస్తే మాత్రం దాన్ని మార్చేయచ్చుగా. మార్చి మంచి డ్రెస్ లో రావచ్చు కదా. అంటే ఇండైరెక్ట్ గా నా తలరాతని మార్చుకోమంటున్నావా పింకీ? ఎవరికి ఏ చీటీ వచ్చిందో అందులో ఏం రాసిందో ఎవరికి తెలీదు కదా. నువ్వు బాగుండాలి పిన్ని, ఇంకెప్పుడు ఇలా చేయకు. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి పిన్ని. ఈశ్వర నారాయణ పరంగా. ఏది పిల్ల? కృష్ణవేణి, కృష్ణవేణి, ఏమైందబ్బా? కృష్ణవేణి, ఈశ్వర నారాయణ, కృష్ణవేణి, 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 కృష్ణవేణి. ఏంటమ్మా ఏం జరిగింది? కృష్ణవేణి మంచం మీద లేదురా. లేదా? ఆ
కృష్ణవేణి 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 అమ్మా కృష్ణవేణి నేను రక్తం కక్కుకోవడం వీళ్ళు చూడలేదు కదా. ఏమైందే ఎందుకు దగ్గుతున్నావు? ఒంట్లో బాగలేదమ్మా, జ్వరం ఏమైనా వచ్చిందా? ఏంటి? అయ్యో ఒళ్ళు చల్లగానే ఉంది కదే. వారం రోజుల నుంచి అదోలా ఉంటున్నావేంటి? నీరసంగా కూడా కనిపిస్తున్నావు. థ్యాంక్ యూ స్వామి, వీళ్ళేం చూడలేదు. హాస్పిటల్కైనా వెళ్దాం పదమ్మా. ఎందుకు నాన్న? నిద్రలో లేచి నీళ్లు తాగుతుంటే పొరపోయి దగ్గొచ్చింది అంతే. మరి వారం రోజుల నుంచి నీరసంగా ఎందుకున్నావు? సరిగ్గా తింటలేదా? అది పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా నాన్నమ్మ. ఎక్కువ తింటే నిద్ర వస్తుంది, మేలుకులు చదువుకోలేను. చదువు కోసమని ఆరోగ్యం పాడు చేసుకుంటావా తల్లి? ఇలాగైతే ఎలా తట్టుకుంటావు? నిజమేంటో చెబితే మీరు తట్టుకోలేరు నాన్న. దేని దారి దాందేనే. బాగా తినాలి, బాగా చదవాలి. తిండి నిద్ర మానుకొని చదవమని ఏ సన్నాసి చెప్పాడే నీకు? నేను మానుకుంటున్నది తిండిని నిద్రను కాదు నాన్నమ్మ, బతకడం మానుకోబోతున్నాను. ఇంకా అన్నం కూరలు మిగిలే ఉన్నాయి, కాస్త తిందుగాను పదా. ఈ టైంలోనా? వద్దు నాన్నమ్మ, అరగదు. కడుపు నిండా తినకపోతే నిద్ర ఎలా వస్తుందమ్మా? ఏం తిన్నా తినకపోయినా శాశ్వతంగా నిద్రపోబోతున్నాను నాన్న. సరేలే, రేపటి నుంచైనా సరిగ్గా తిందు గాని పద, పడుకుంది గాని. పదవే. విషయాన్ని ఇంకా ఎన్నాళ్ళు నాలో దాచుకోలేను. ఎన్నాళ్ళు బతుకుతానో తెలియకుండా భయపడుతూ బతకలేను. రేపే అతనికి ఫోన్ చేసి చెప్పేస్తాను. రేపే చెప్తాను. కృష్ణకి గౌతమికి ఏకాంతాన్ని కల్పించాను. కానీ వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్నారో లేదో. మాట్లాడుంటే ఏం నిర్ణయం తీసుకుని కొంపతీసి వాళ్ళు మాట్లాడేలోపే విజయ్ వచ్చేశాడా? ఏమీ తెలియడం లేదే. రేపు కృష్ణ వెళ్ళిపోతాడు. గౌతమితో వెళ్తాడా లేక ఒంటరిగా వెళ్తాడా? ఎలా తెలుసుకునేది? వదినా, విజయ్ రా. రుద్రా, అయిపోయాయా పండగ సంబరాలు? బాగా అలసిపోయినట్టున్నాడు. రా నాన్న. వదినా,
ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? ఏం జరుగుతోంది? అంతా మామూలుగానే ఉందే. ఏం విజయ్? నేను ఈ గదిలో అమ్మ మీరు మాట్లాడిందంతా విన్నాను. చిన్నదిన విషయంలో మీ ఇద్దరు చెరో నిర్ణయానికి వచ్చినట్టున్నారు. నీ దగ్గర దాయాల్సిన అవసరం లేదు విజయ్. నాకు రుద్ర కావాలి, నేనే రుద్రకు అమ్మని కావాలి. దానికోసం ఇదంతా. ఇది స్వార్థమే అనుకో, చెడ్డతనమే అనుకో, నా అమ్మతనం శాశ్వతం కావాలి అంతే. నీకు అర్థమైందనుకుంటా. మరి చిన్నదిన పరిస్థితి ఏంటో దినా? ఆ, తను తను కొత్త జీవితం మొదలు పెడుతుంది. తన చెయ్యి అందుకోవడానికి తన చిన్ననాటి స్నేహితుడు కృష్ణ సిద్ధంగా ఉన్నాడు. ఆమెకి ఆనందాన్ని, భద్రతని ఇస్తాడు. కృష్ణతో బయటికెళ్లి గౌతమి ఆనందంగా ఉంటుంది. రుద్ర నా దగ్గర పెట్టుకుని నేను సంతోషంగా ఉంటాను. ఎవ్వరికీ నష్టం లేదు. ఇదే నా నిర్ణయం. నీ అమ్మగారి దగ్గరికి వెళ్తున్నావా విజయ్? అమ్మ నిర్ణయం కూడా తెలుసుకోవాలి కదా వదినా. నువ్విప్పుడు తెలుసుకోవాల్సింది ఆవిడ నిర్ణయం కాదు, గౌతమి నిర్ణయం. ఇంతకు ముందే ఆవిడేముందో విన్నావు కదా. ఇప్పుడు వెళ్ళి అడిగినా అదే చెప్తుంది. పరువు, గౌరవం అంటూ గౌతమిని 4 గోడల మధ్య కట్టేయాలన్నది ఆవిడ నిర్ణయం. అందుకోసం ఆవిడ ప్రాణాలైనా పణంగా పెడుతుంది. గౌతమికి మంచి జరగాలని నీకు నిజంగా అనిపిస్తే ముందు గౌతమి అభిప్రాయం తెలుసుకో. తను కూడా కొత్త జీవితం కోరుకుంటే ఆ తర్వాత మనమంతా వెళ్లి మీ అమ్మగారి కాళ్ల మీద పడైనా సరే కృష్ణ గౌతమిల పెళ్లికి ఒప్పిద్దాం. ఇది తప్పా ఒప్పా అని ఆలోచించకు విజయ్. నా స్వార్థం వెనుక గౌతమికి మంచి చేసే ఆలోచన కూడా ఉంది. మీ అమ్మగారు చాదస్తం గౌతమికి చెడు చేస్తుంది విజయ్. మీ అన్నయ్య ఊరెళ్ళాక ఈ ఇంటి గురించి, ఈ కుటుంబం సంతోషం గురించి ఆలోచిస్తుంది నువ్వే. గౌతమి ఆనందం గురించి కూడా నువ్వే ఆలోచించాలి. చదువుకున్నవాడివి, జీవితంలో ఒకసారి దెబ్బతిని దాని విలువ తెలుసుకున్నవాడివి. అన్నింటికీ మించి మీ అన్నయ్య అప్పచెప్పిన బాధ్యతని, ఆయన ఆశయాల్ని సక్రమంగా, సమర్థవంతంగా నెరవేరుస్తున్నవాడివి. నీకింతకు మించి ఎక్కువ చెప్పనవసరం లేదు విజయ్. గౌతమి ఈ ఇంటికి వారసునిచ్చింది. ఈ ఇల్లు గౌతమికి ఏం ఇవ్వగలదో, ఎంత ఇవ్వగలదో నువ్వే నిర్ణయించుకో. నీ ప్రాణాల్ని కాపాడిన కృష్ణను ఖాళీ చేతులతో ఇంటి నుంచి పంపడమా, లేక తనకి ఎంతో ఇష్టమైన చిన్ననాటి స్నేహితురాల్ని తనకి తోడుగా పంపడం అన్నది కూడా నువ్వే నిర్ణయించు. ఈ ఇంట్లో వాళ్ళు ఎలా బతుకుతున్నా సరే, బయట జనం బాగా బతకాలనుకునే ఇల్లిది. ఈ ఇంట్లో ఏం జరిగినా సరే ఎదుటి వాళ్ళకి మంచి జరగాలి అనుకునే ఇల్లిది. ఈ ఇంటికి మంచి చేసిన 2 మనుషులకు ఈ ఇల్లు ఏం చేయగలదో నువ్వే నిర్ణయించు విజయ్. ఇప్పుడు నువ్వే ఈ ఇంటి పెద్దవి. तररररर शीला शीला की जवानी तननन तान तननन गंगा गंगा ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? అబ్బా ఎందుకు కొట్టావే? అబ్బా ఏమైంది నీకు? మీరు బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడికి, ఎందుకు అని అడగకూడదని మీరే కదండి నాకు కొట్టి మరీ చెప్పారు. ఏంటి కొలెస్ట్రాలా? కోసేస్తా. ఏమే నాకు నాకు ఎస్టిడి తెప్పిస్తావంటే
నిన్న నువ్వు చేసిన ఛాలెంజ్ మర్చిపోయాను అనుకుంటున్నావా? నీ దరిద్రపు గొట్టు మొహానికి ధీటుగా ఓ జాక్ పాట్ మొహాన్ని తీసుకురావడానికి వెళ్తున్నాను. కంగారుని కంట్రోల్ చేసుకొని కర్పూరాన్ని చేతిలో పెట్టుకొని డోర్ దగ్గర వెల్కమ్ చెప్పడానికి వెయిట్ చేయి. ఏమండి ఆగండి, నా మాట వినండి. వినను. నో నో నో. ఒక్కసారి కమిట్ అయితే నా మాటే నేను విన్నా. ఏమండి నో ఏమండి నో ఆగండి, నో ఏమండి నో. ఎవడ్రా నువ్వు? దారి కడ్డంగా దున్నపోతులాగా వచ్చావు. ప్రభాస్ 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 ప్రభాస్